సుబ్బారావు గారు 62 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు ఈరోజు 30వ తేదీన రిటైర్డ్ అవుతున్నారు. వాళ్ళు లేకుండా ఆఫీస్ నడపాలంటే కష్టమైన పని. అయితే మాకు కొన్ని ఊళ్ళకైతే పక్క కోవూరు పంచాయతీ కాకుండా పక్క పంచాయతీలో కూడా వెళ్ళి ఏదైనా నోటీసులు అలాంటివి వెళ్ళి ఇచ్చేవారు. 2022లో జూలైలో ఇక్కడికి రావడం జరిగింది. కరెక్ట్గా 2 సంవత్సరాల 10 నెలలు ఇక్కడ అతను ఇక్కడ ఉద్యోగం ప్రభుత్వం నుంచి రావాల్సినవన్నీ కూడా ప్రపోజల్స్ అన్నీ కూడా ఎక్కడ పెండింగ్ పెట్టకుండా ఎందుకంటే మనకు వచ్చిన పెన్షన్ కానీ జీతం కానీ వచ్చినట్టు హాస్పిటల్కి పెట్టేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి నా సహోద్యోగులు వారి కుటుంబ సభ్యులు అందరికీ నా నమస్కారాలు. సుబ్బారావు గారితో నేను ప్రయాణం చాలా తక్కువ అయినా కూడా మాతో ఫ్రెండ్లీగా కలిసిపోయేవాడు. ఏ రోజు కూడా అతని మొహంలో కోపం అనేది చూసింది లేదు. అతనితో ఉన్న తోటి ఉద్యోగస్తులను కూడా చాలా దగ్గరగా చూసుకునేవాడు. అతను అనేది అందరికీ తప్పదు. ఉద్యోగస్తులు అన్న తర్వాత ఈయన రిటైర్ అయిన తర్వాత కూడా ఇప్పించారు. ఇద్దరు పిల్లలు కూడా ఇద్దరు అల్లుళ్ళు ఇద్దరు కూతురు కూడా ఈ తల్లిదండ్రులు బాగా చూసుకోవాలని, వారికి ఆరోగ్యం కూడా దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎంపీఓ గారికి థ్యాంక్ యూ సార్. అంకుల్ ఒక మాట అన్నా కానీ అది మా మంచిగా చెప్పేవాళ్ళు. మేము ఎప్పుడు మాకు సీరియస్గా అనుకునేవాళ్ళం కాదు. అంకుల్ ఏంటంటే ఒక ఫ్యామిలీ పరంగా చూసుకుంటే ఒక పెదనాన్న లెక్కన మేము అనుకునేది అంకుల్ని. మేము ఒకవేళ పొద్దుపోయింది అని అంటే అంకుల్ సరి చేస్తాం, సరే ఫోన్ మైండ్ అని అంటాడు. చాలా మంచి వాళ్ళు అంకులు. అంటే ఎవరో ఏదన్నా అన్నారని దాన్ని మనం ఎప్పుడు సీరియస్గా తీసుకోకూడదు. అది వాళ్ళు ఏం చెప్పినా మేము చిన్నపిల్లలం కాబట్టి మా మంచి కోసమే అంకుల్ మాకు చెప్పేదని మేము తీసుకుంటాము. నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు సుబ్బారావు అంకుల్ దగ్గరుండి ప్రతి ఒక్కరిని ఇలా పరిచయం చేసి మేమిద్దరం ఎట్టుంటామంటే చెప్పారు కామెంట్ ఇలా ఉంటాం మేమిద్దరం. సభాధ్యక్షులు కోవూరు మండల పరిషత్ అధ్యక్షుల వారికి, అలాగే ఉపాధ్యక్షుల వారికి, శ్రీయుత ఎంపీడీఓ గారికి, అలాగే ఈరోజు పదవీ విరమణ చేయబోతున్న సుబ్బారావు గారికి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఉద్యోగి జీవితం రైలు ప్రయాణం, సింపుల్గా చెప్పాలి. ఈరోజు సుబ్బారావు అన్న పదవీ విరమణ సందర్భంగా మనం ఇక్కడంతా తయారవడం సంతోషంగా ఉంది. సుబ్బారావు గురించి చెప్పాలంటే ఎంపీడీఓ గారు ఆల్రెడీ చెప్పేశారు. అందరికీ ఎంత కళ్ళ మాలుగా ఉంటాడంటే సుబ్బారావు గారు లేకపోతే రేపు నుంచి ఎలా రావాలి మండల ఆఫీస్కి అని అంత ఫీలింగ్ వచ్చేసింది. మాకే వచ్చేసిందంటే ఎంపీడీఓ గారికి ఆల్మోస్ట్ వచ్చేస్తుంది కదా. అంత బాగా ఏం చెప్పి పని చెప్పినా ఎంపీడీఓ గారు చెప్తే కాదు, మేము చెప్పినా, మేము పంచాయతీ సెక్రటరీ చెప్పినా, మేము కరుణ నీరు ఎవరైనా చెప్పినా కూడా ఏ పనైనా అది కాదమ్మా అనుకుంటూ చేసి పెడతారు. కొంచెం చేస్తారేమన్నా అంటే చేసి పెడతారు. నమస్కారము. నాన్న హ్యాపీ రిటైర్మెంట్ ఫంక్షన్ శుభాకాంక్షలు. మా నాన్న చిన్నప్పటి నుంచి ఎలా చాకరో తెలియదు కానీ నాకు తెలిసిన కాడి నుంచి అయితే మా నాన్న కష్టపడ్డాడు మా కోసము. మేమిద్దరమి అక్కా చెల్లెళ్ళమి. కానీ నన్ను ఇప్పుడు దాకా ఈ స్టేజ్కి తీసుకొచ్చినది మా నాన్న లేదా మేము ఈ స్టేజ్కి రాలేదండి. మా నాన్న స్టార్టింగే బాయ్స్గా జాయిన్ అయ్యింది ఇక్కడ. అప్పటి నుంచి చాలా జీతంతోనే మమ్మల్ని ఈ స్టేజ్ వరకు. ఇప్పుడు నేను ప్రజెంట్ ఎంఎస్సీ బీఈడీ చేశారండి. ఇప్పుడు చిత్తూరులో గుట్ల పాఠశాల వర్క్ చేస్తున్నాను. మా చెల్లి డిగ్రీ కంప్లీట్ అయ్యింది. నమస్కారాలు. ముఖ్యంగా సుబ్బారావుకి పదవీ విరమణ శుభాకాంక్షలు. ఎంపీడీఓ సార్ కొత్తగా వచ్చినట్టున్నారు కానీ కొంత సమయంలోనే చూడండి ఆయన హృదయం ఎంత స్థానం సంపాదించుకున్నాడు. సుబ్బారావు గారు చాలా నిర్మోహమాటంగా తను అనుకున్నది చెప్పగలిగే మనస్తత్వం. ఏమీ దాచుకోడు, కరెక్ట్గా చెప్పేస్తాడు. మొహమాట అలాంటిది ఏమి ప్రతి ఉద్యోగికి ప్రమోషన్ కానీ రిటైర్మెంట్ కానీ సహజం. గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్న
మేము ఎప్పుడు అన్న అనే పిలుస్తాము. అంటే ఒక కుటుంబ సభ్యుల్లాగే ఆప్యాయంగా ఇప్పుడు కూడా సుపర్ణ మాతో వచ్చినప్పటి నుంచి కూడా వెంటనే రావడం, మంచిగా అందించడం కానివ్వండి, వారిని వెంటనే పిలిపించడం కానివ్వండి, అమ్మ మేడం వచ్చారు మీరు చూడండి అన్న వేరే పని ఏదైనా. అదేవిధంగా ఏదైనా నోటీసులు కూడా ఎందుకన్నా మీరు రావడం, నేను వస్తున్నాను కదా ఆఫీస్కి అన్నా కానీ ఒప్పుకోరు, ఖచ్చితంగా తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడం అనేది ఖచ్చితంగా మాట్లాడాలా. మాట్లాడకపోతే ఎన్ని నుంచి ఎక్కడ ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక మాట అయినా